చికెన్ బిర్యానీ ఎత్తానా ఇక సాజీరా ఇక పువ్వు ఇక ఏంటిది ఆకు పువ్వు పట్ట అంటే మన దాచిన చెక్క ఇక లవంగాయలు సాజీరా ధనియాపొడా ఉప్పు చికెన్ ఎంత మమ్మీ చికెన్ కిలోన్నర కిలోన్నారా 2 కిలోల కోడి అలా మమ్మీ అయ్యి సరిపోయింది అన్న సరిపోయేంత అంటే ఇప్పుడు ఈ అన్నానికి కావాలి ఈ కూరకు కావాలి కారపడా కారపొడి చెప్పు పసుపు కొంచెం మమ్మీ కొంచెం నెయ్యి ఇది పుదీనా టమాటాలు ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు ఎన్ని మమ్మీ 5-6 వేలు వేసుకోవాలి 5-6 విడదీసేయాలి విడదీసేస్తే దాంట్లోకి మంచిగా కలుస్తాయి అన్నట్టు అన్నంలకు కలపాలి మమ్మీ కలపాలి బాగా మిక్స్ చేయాలి నెక్స్ట్ నిమ్మకాయ మమ్మీ నిమ్మరసం నిమ్మరసం అంటే నిమ్మకాయలు పిండి కూడా ఒక 10 కాయలు పడతాయి అంటే 2 కిలోల కిలోన్నర బియ్యం 2 కిలోల చికెన్ బాగా మిక్స్ చేయాలి కొంచెం అంత కుడక పొడి అంటే చాడ అంత పడుతుంది దీంతో సరిపోతుంది జీడిపప్పు బాదం పప్పు జీడిపప్పు అంటారు అవేంటి మమ్మీ జీడిపప్పు తిరగడి మొత్తం మిక్స్ అయింది ఏం చేయాలి మమ్మీ నెక్స్ట్ ఒక 1/2 అవర్ నానబెట్టాలి నానబెట్టి ఉంచితే అంట మళ్ళీ బియ్యం నేను ఉడకబెట్టి ఇంకేస్తా డైరెక్ట్ బియ్యం వేసి కావాలి 70% అయినాక తీసి అందులో మన చికెన్ వేస్తా ఏం చేస్తాను మొత్తం చికెన్ బిర్యానీలకు సూప్ కొరకు ఇది మీది లేదు అది ఉంటే చూడు చికెన్ స్కిన్ ఆ స్కిన్ తోటి సూప్ పెడతాను అవునా బిర్యానీలకు సూప్ ఖచ్చితంగా కావాలి కాబట్టి సూప్ దాంట్లో కొంచెం అంత పువ్వు కొన్ని మిరపకాయలు ఉల్లిగడ్డ పుదీనా పచ్చిమిర్చి కొత్తిమీర టమాటా మిరపకాయలు ఉల్లిగడ్డలు అన్నీ మంచి గోలినాక ఇప్పుడు అల్లం వేస్తాను అత్తమ్మ
గోలినాక స్కిన్ స్కిన్. స్కిన్ తోటి సూపు చేయాలి. చికెన్ మంచి గోలినాక కారం ఉప్పు వేస్తాను. ఒక చిన్న టమాటా, కాసేపు ఉడికినాక ఎసరు పోయడం. ఇక మనం చికెన్ సూప్ వండుకునేసరికి ఇగో ఎసరు వచ్చింది, రైస్ వేసుకోవడం. ఇక రైస్ మంచిగా నానినాయి ఒక 1/2 అవర్. వేసి కలుపుకొని ఇంకా 70% ఉడకాలా తమ్మి. 7% ఉడికితే సరిపోతుంది. ఉడికినాక తీసి దాంట్లో చికెన్ వేస్తా. ఓకే. వచ్చింది ఇగో బియ్యం వేసిన, ఇక వేసి కలుపుకోవాలి. బియ్యం వేసి బాస్మతి రైస్. అవును, మనం ఎప్పుడైనా బిర్యానీ బాస్మతి రైస్ తో బాస్మతి రైస్ తోటే వేస్తా ఎప్పుడైనా. అటు మామూలు దాంతో. అటు పక్కన చికెన్ సూపు చికెన్ సూప్ అయితే ఇది లేసర్ పోస్తాను. ఏం చేస్తాను మొత్తమ్మ? ఇగో అడుగున ఇది చికెన్ ఎత్తాం కదా, చికెన్ ఎత్తి అడుగున మాడిపోయినట్టు అవుతుంది కదా. ఇక అడుగున ప్లేట్ వేసిన, ప్లేట్ ఎత్తే అడుగున మాడిపోదు, మాడిపోకుండా ఉండడానికి ఈ ప్లేట్ వేసిన. ఈ ప్లేట్ ఎత్తే అస్సలకే మాడది, బిర్యానీ మాడది. బిర్యానీ మాడది, ముక్కలు మాడది. ఇది 70% అన్నమైన ఒలివ తీసి దీంట్లో వేసుకున్నాడే. లేయర్ లేయర్ అంటే లేయర్ అడుగునే మొత్తం చికెన్ ఎత్తా, చికెన్ పెట్టి మళ్ళీ దీని మీదకి వెళ్ళి ఈ బాస్మతి రైస్ వేస్తా. వేసి దమ్ పెట్టడమేనా? పెట్టడమే. దీనిలో చికెన్ మీద వేసిన ఈ రైస్ వేసి మీదకి వెళ్ళి క్లాత్ పెట్టి మీదకి వెళ్ళి దాని పొయ్యి మీద పెట్టుకున్నాడే. దమ్ పెట్టి ఉడికి దమ్ పెట్టినట్టు అదే ఉడక. రైస్ వేసిన కొంచెం అంత నెయ్యి వేస్తాను. కొంచెం అంత నెయ్యి వేస్తే అది టేస్ట్ ఉంటుంది, మంచిగా ఉంటుంది. నెయ్యి నువ్వే తయారు చేస్తావు కదా? నేనే తయారు చేస్తాను పెరుగుతోటి. పాలవిని మీగడ తీసి మంచిగా నెయ్యి తయారు చేస్తాం ఇంట్లో. నెయ్యి అందుకే ఎక్కువ నెయ్యి వాడతాం మేము ఇంట్లో. ప్రతి దానిలో మాత్రం నెయ్యి లేనిది ఏది చేయదు అసలు. ఇది దేనికత్తా మీ క్లాత్? ఇది ఆవిర్లు బయటికి రాకుండా చేస్తా.
వెల్లిపాయ పెడితే చేస్తాను మొత్తమ్మ. దీనిలో ఇక సూప్ అయిపోయింది, మసాలాలు వేసి దించడమే. మసాలాలు వేసి దించడమే. బిర్యానీ సూప్ రెడీ. బిర్యానీ సూప్ రెడీ. మసాలాలు కొత్తిమీర, మసాలాలు కొత్తిమీర అంతే. బిర్యానీ సూప్ రెడీ అయిపోయింది. ఏం చేస్తారు మామయ్య? అంతకుముందున్న బెడము ఇలాంటి లబ్బర్లుంది, ఆ బెడం ఖరాబ్ అయ్యి ఇవన్నీ బాగా అబ్బులంగండి. అబ్బులంగడి ఒక కొత్త బెడ తెచ్చి పెడతాను. నిన్న మధ్యాహ్నం పెట్టిండు, కొత్తగా పెట్టాలి, మనం మేమే పెడతాను. ఏ పనైనా మీరే చేస్తారు కదా మామయ్య. మేము బిర్యానీ అయ్యేసరికి మామయ్యను బావ బేడం సెట్ చేస్తారు, బేడం పెడతారు. కొత్త బేడం, పాత బేడం లూజ్ అయితే కొత్త బేడం పెడతారు. మా అమ్మమ్మ పడుకుంది, దోశ తిన్నది, పడుకున్నది. మిషన్ పట్టుతారు, దానికి సెట్ చేయాలని అన్ని ఐటమ్స్ మా ఇంట్లో మా మామయ్య చెప్తాడు, మా బావ చేస్తాడు. బిర్యానీ రెడీ అయిపోయింది, తినడానికి రెడీ ఉన్నాం మేము. అమ్మమ్మ, మామయ్య బిర్యానీ టేస్ట్ ఎట్లుంది? మంచిగా ఉందా? బావా బిర్యానీ టేస్ట్ ఎట్లుంది? సూపరా. మా అత్తమ్మ వడ్డిస్తుంది, ఇంకా మా అమ్మమ్మ రావాలి. బిర్యానీ సూప్ చేసినాం, మా బావ వేసుకొని తింటాను. సూప్ ఎట్లుంది బావ? బిర్యానీ సూప్ మంచిగా ఉందా? వచ్చింది, తింటుంది. అమ్మమ్మ బిర్యానీ టేస్ట్ ఎట్లుంది చెప్పు. ఎట్లుందమ్మమ్మ బిర్యానీ టేస్ట్? మంచిగా ఉందా? మా అత్తమ్మ కూడా తింటుంది. అత్తమ్మ టేస్ట్ ఎట్లుంది అత్తమ్మ? నువ్వు వండిన బిర్యానీ కదా, మంచిగా సూపర్ ఉందా? మంచిగా. ఇట్లా మా ఫ్యామిలీ మొత్తం తింటారు బిర్యానీ. మా చిన్నోడు స్కూల్కి వెళ్ళిండు. బిర్యానీ అంటే ఇష్టం మా చిన్నోనికి కూడా. మేము పోషమ్మ చేసుకున్నాం, పోషమ్మ బోనం తింటాను మనిషి కొంచెం వేసిన పోషమ్మ బోనం బాగా బిర్యానీ వేసిన మనిషి ఇంత బిర్యానీ పోషమ్మ బోనం అన్న. అందరికి బాయ్ బాయ్ చెప్పండి అమ్మమ్మ, బాయ్ చెప్పమ్మ. ఇలా మేము పోషమ్మ చేసుకున్న మా అత్తమ్మ చికెన్ బిర్యానీ చేసింది. టేస్ట్ సూపర్ బాగుంది. మా అత్తమ్మకి ఎప్పుడు వంట పెట్టడం అంటారు. మా అత్తమ్మ చేసిన వంటలు బాగుంటాయి. ఇక్కడ నుండి మా అత్తమ్మ చేసిన వంట వీడియోస్ వస్తాయి, అందరు చూడండి.